చేర్చుకుంటున్నారు బాగానే ఉంది. వాళ్ళొస్తున్నారు, మీరు చేర్చుకుంటున్నారు అంతవరకు ఓకే. బట్ జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు మనస్తాపం చెందే స్థాయిలో ఈ చేరికలు ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? మేడం ముందుగా మీకు దాంతో పాటు ప్యానల్లో పెద్దలకు నమస్కారం మేడం. విషయం ఏంటంటే ఇప్పుడు ఏయో టీవీలో ఇంటర్వ్యూ ఉంది కదా ఫేస్ టు ఫేస్, దాన్ని పూర్తిగా చూసాం మేడం. పూర్తిగా చూస్తే పూర్తిగా వివరణ ఉంది. మీరు కొంచెం సగమే ఒక క్లిప్పే పెట్టిరు. సో ఆ క్లిప్లో వారి కొంచెం అసంతృప్తిని చెప్పినట్టే ఉంది. మిగతా క్లిప్ ఏముంటుందంటే, నాకు పార్టీ మీద ఎటువంటి కోపం లేదు, నేను అడ్జస్ట్ అవుతా, పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని చెప్పారు. పార్టీ ఇన్ కేసు నాకేమైనా అవకాశాలు వస్తుందేమో అన్నట్టు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. సో విషయం ఏంటంటే మేడం, జీవన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు వారు చాలా సీనియర్. 2014 నుంచి పోటీ చేస్తూనే వస్తున్నారు. ఎమ్మెల్సీగా వారు ఒక్కళ్ళే ప్రాతినిధ్యం వహించుండే ఒకనొక సందర్భంలో శాసనమండలిలో. సో ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు మేడం, జీవన్ రెడ్డి గారి గౌరవం సంబంధించిన విషయంలో ఎటువంటి భంగం వాటిల్లదు. వారి రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు విప్పులకు చెప్పంగానే అప్పుడు ఇద్దరు విప్పులు పోయి వాళ్ళని కలిశారు. దాంతోపాటు తర్వాత శ్రీధర్ బాబు గారు మరియు భట్టి గారు కూడా కలిశారు, సంప్రదింపులు జరిపారు, మాట్లాడారు, అన్నీ జరిగినాయి. సో బట్ ఉంటుంది, కొంతవరకు పెయిన్ ఉంటుందేమో, కొంతవరకు ఇబ్బంది ఉంటుంది, అయినా సరే దాంట్లో సర్దుబాటు ఉంటుంది మేడం. ఏదైనా కోపం అనేది తాత్కాలికమైనదే, అది కాంగ్రెస్ పార్టీలో ఏదో కొత్తగా చూసిన అంశం అయితే కాదు మేడం. బట్ ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు, చేరికల విషయానికి వచ్చినప్పుడు కానీ, మిగతా విషయాలకు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి అంటే మొన్నటి వరకు 10 సంవత్సరాల కాలంలో మనకు ప్రతిపక్షం లేదు మేడం. ఈ రాష్ట్రానికి ప్రతిపక్షం లేకుండా చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేసింది. సరే 2014 అయితే 63 స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం కొంచెం అస్థిరంగా ఉంటుందేమో అని చెప్పి చేర్చుకున్నారు. వైసీపీ నుంచి కొంతమంది చేర్చుకున్నారు, టీడీపీ నుంచి కొంతమంది చేర్చుకున్నారు, బీఎస్పీ నుంచి కొంతమందిని చేర్చుకున్నారు, అది ఓకే. కానీ 2018లో 88 స్థానాలతో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం అంటే అది ఎంత నీచాన్ని దిగజారడం అర్థం చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే అప్పుడు కేవలం 19 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఉండే, 2 స్థానాలు మీరు కూడా అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా మేడం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, స్టార్టింగ్లో ఒకసారి మీరు చూడండి, స్టార్టింగ్లో పొలిటికల్ స్టేట్మెంట్, అది బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ, ఈ ప్రభుత్వం తాత్కాలికమైనది, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదని చెప్పి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మా సంఖ్య 64 నుంచి పైకి పెరుగుతుంది, వాళ్ళ సంఖ్య 39 నుంచి కింది తగ్గుతుంది. అది ఎప్పుడు జరిగినాయి అంటే మేడం, దాని వెనకాల ఒక రీజన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి ఇక్కడ కీ రోల్ ప్లే చేసినాయి మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి ఉంటుందని చెప్పి చాలామంది భావించారు. యాక్చువల్గా వాళ్ళు ఓడిపోయింది కేవలం 1% ఓట్లతోనే మేడం. వాళ్ళకున్న బలం ఇంకా చాలా గొప్పది. ఆ ప్రతిపక్షం యొక్క పాత్ర వాళ్ళు చాలా క్లియర్ కట్గా దాన్ని ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్స్లో కార్యకర్తలు కానీ నాయకులను కానీ వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క ఎనర్జీని బీజేపీ పార్టీకి బలమయ్యేలాగా చేశారు మేడం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా రాలేకపోయారు. ఇప్పుడు 39 స్థానాలు వచ్చిన వాళ్ళు కనీసం 3 స్థానాలైనా రావాల్సి ఉంటుంది కదా మేడం. 8 స్థానాలు వచ్చినప్పుడే అంటే అసెంబ్లీలో 8 స్థానాలు వచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ వచ్చే విషయానికి వచ్చినప్పుడు 8 అవుతుంది. కానీ వీళ్ళు 39 వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కటి కూడా రాదు. అది కూడా వాళ్ళకు బలంగా ఉన్న కరీంనగర్, దాంతోపాటు పెద్దపల్లి కానీ లేకపోతే నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఓడిపోవడం ఏదైతే ఉందో అది కొంతవరకు వాళ్ళ క్యాడర్ని డిస్టర్బ్ చేసినట్టు అయింది. ఇంకో విషయం అంటే, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈరోజు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులను కూడా పోవద్దని మేము చెప్పాం కదా మేడం. అది వాళ్ళ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్న అంశం. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎల్పీ ఏదైతే ఉందో వాళ్ళు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ప్రతిదీ సంప్రదింపులు జరుపుతారు. సో మేమేమంటున్నామంటే, వాళ్ళ పార్టీలో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కొంచెం బాగానే ఉండే. ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయో వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం అభద్రతా భావంతో ఉండే. కొంతమంది అయ్యో మనం సేఫ్గా బయటపడడం, పార్టీలోకి వచ్చేసామని చెప్పి కొంతమంది ఆలోచించుండే. సో ఇక్కడ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, లేకపోతే ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళని కానీ, ఎంపీ స్థాయి వాళ్ళని కానీ భరోసా ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించే పొజిషన్ లేదు మేము. ఒకనొక సందర్భంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, తీరా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉంటాయి. సో దాని వెనకాల కారణం ఏందనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడమో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం కాదు. సో ఇన్ కేసు ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఎమ్మెల్యేని భయపెడుతున్నారు లేకపోతే ఇదే చేస్తున్నారు అని చెప్పి. అవసరం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రాలేదంటే రాదు కూడా. బట్ విషయం ఏంటంటే మేడం, ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసింది కేసీఆర్ గారు. మీరు గమనించుంటారు, చాలా డిబేట్లో మనం మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ పార్టీలో వస్తే మీ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కోసమే మేము పార్టీలో మారుతున్నాం అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉండే. అది ఎక్కడ కేవలం ఎమ్మెల్యేల స్థాయి ఉంటే పర్లేదు మేడం. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా, ఎంపీలకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు ఏం సంబంధం ఉంటుందో ఎక్కడ పొంతనలేని సమాధానం కూడా ఇచ్చిన సందర్భాలు ఉండే. అప్పుడు గతంలో 2014లో జరిగిన సందర్భాలు చెప్తున్నా మేడం. సో మేమేమంటున్నాం అంటే,
తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేరికలు కానీ దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ బలవంత పెడితేనో లేకపోతే ఏదో చేస్తేనే జరుగుతున్న చేరికలుగా మేము ఇప్పుడు చూస్తలేము. తెలంగాణ ప్రజలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ మన టాపిక్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు వస్తున్నారా, ఇష్టంగా వస్తున్నారా, మీరు బలవంతంగా చేర్చుకుంటున్నారా అనే విషయం కొంచెం పక్కన పెడదాం. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ జిల్లానే తీసుకుందాం, ఆయనకి తెలియకుండా అక్కడ నాయకులను ఎందుకు చేర్చుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చేర్చుకుంటున్నారు మేడం? అది సరే, ఒక విషయం కొత్త వాళ్ళు వస్తున్నారని మీకు సీనియర్లు అవసరం లేదా మేడం? మేమేమంటున్నాము, ఇప్పుడు తను అలకబోనారు, మాట్లాడాము. మీ ఏఓ టీవీలోనే చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా క్లియర్గా చెప్పారు, అందుకే చెప్తాను మనస్తాపం చెందాను అని చాలా క్లియర్గా చెప్తున్నారు. మనస్తాపం చెందిన అంశాన్ని మాత్రమే మీరు పెట్టారు, ఇంకా పూర్తిగా ఇంటర్వ్యూ అదే కదా. ఇప్పుడు ఆయన మనస్తాపం చెందారు అనేదే అక్కడ కీలకమైన పాయింట్. సరే, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారా, రాజీనామా చేస్తారా తర్వాత విషయం, ఆయనే క్లారిటీ ఇచ్చారు. నేనైతే పార్టీని వీడను, రాజీనామా చేసే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు అని ఆయన క్లియర్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం మనస్తాపం చెందాను అన్న విషయం చెప్పారు కదా. విషయం ఏంటంటే మేడం, వారికి ఎమ్మెల్సీ ఇచ్చో మంత్రి పదవిని ఇవ్వచ్చు, ఇంకేదైనా పెద్ద పొజిషన్ ఇవ్వచ్చేమో. అవి అడగలేదు కదా ఆయన. మీరు చేర్చుకునే ముందు ఆ జిల్లాలో ఉన్న ఒక సీనియర్ నాయకుడుగా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన ఏ మంత్రి పదవి అడగట్లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చేరికల విషయానికి వచ్చినప్పుడు ఏదైనా సడన్గా జరిగి ఉండొచ్చు కాక, సో ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ విషయంలో స్పందిస్తూనే వస్తున్నారు. సో విషయం ఏంటంటే, బహిరంగంగా మీడియాకు వచ్చి మాట్లాడకపోవచ్చేమో కానీ ప్రతి పార్టీ నాయకులు, ఆ జిల్లా అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు జీవన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే ఉన్నారు. వారి దగ్గర నుంచి ప్రతి సమాచారం ఇక్కడ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇస్తున్నారు. సో విషయం ఏంటంటే మేడం, జీవన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వారిని నిర్లక్ష్యం చేయదు. వారు చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. వారు ఇంకో విషయం ఏంటంటే, స్టేట్ రాజకీయాల కంటే కాన్స్టిట్యున్సీ రాజకీయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన వ్యక్తి, ఒక రైతు నాయకునిగా అతనికి మంచి పేరు, మంచి బలం ఉంది. సో అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, ఎంపీగా అవకాశం ఇచ్చింది మొన్న నిజామాబాద్కి. సో ఇంకో విషయం కూడా మీరు గమనించాలి మేడం, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికి వీలు లేదు. కాంగ్రెస్ పార్టీ రూల్ ప్రకారం హనుమంతరావు గారికి ఆ విధంగా టికెట్ రాలే, మళ్ళీ ఎంపీగా, దాంతోపాటు జగ్గారెడ్డి గారికి రాలే, చాలా మందికి రాలేదు. రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కొడంగల్ అంటే లాస్ట్ సారి అట్లా పరిస్థితి లేదు. లాస్ట్ సారి కొంచెం ఆ ముగ్గురికి అవకాశాలు వచ్చింది, లాస్ట్ సారి పరిస్థితి వేరుండే. కానీ ఈసారి అవకాశం వచ్చింది కేవలం జీవన్ రెడ్డి గారికి మాత్రమే. ఎందుకంటే పార్టీలో ఉన్న ఇంటర్నల్ విషయాలు చెప్తున్నాను మేడం, చాలా మంది పోటీ పెట్టారు. అయినా సరే జీవన్ రెడ్డి గారి యొక్క సీనియారిటీ కానీ, వారికి ఉన్న ప్రాధాన్యత కానీ, ఆ లోకల్ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఉన్న బలం కానీ, అది కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు అవడంతో పాటు వారిని కొంచెం ఏది పార్లమెంట్ వరకు పంపించే యొక్క బాధ్యత తీసుకోవచ్చని అనుకున్నారు. సో అది కొంచెం గెలవలేకపోయారు, కొంచెం ఇబ్బంది అయింది. బట్ వారి రాజకీయ జీవితంలో కానీ ఎక్కడ వారిని గౌరవం అనేది భంగం వాటిల్లదు మేడం. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. సో సతీష్ గారు, ఈ చేరికలు అనేవి ఆ పార్టీలో సీనియర్లు, జూనియర్లు, కొత్త వాళ్ళు రావటము ఆ పార్టీకి ఎలాంటి తలనొప్పిలు తెచ్చి పెడుతున్నాయో, ఇలా వరుసగా వెళ్ళిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సో కేసీఆర్ గారు కొంతమంది గురించి అంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతున్నారు, ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నప్పటికీ చాలామంది నాయకులు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు అనేది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, నిన్న సంజయ్ కుమార్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా మీడియా వాళ్ళు అడిగితే ఎక్కడికి వెళ్ళాము, కేసీఆర్ గారిని వదిలిపెట్టాము, ఆ పార్టీని వీడము అని చెప్పిన నాయకులు తెల్లారితే